సో ఇప్పుడు బనానా 65 రాజ్ గారు. అవునండి. సో బనానాతో ఇదివరకు కూడా మనం చాలా రకాల స్నాక్స్ చూపించాము, కట్లెట్స్, సో ఇలాంటివన్నీ, ఆవడలు కూడా చూపించాము. ఆవడలు, యా. సో ఇప్పుడు 65 అన్నమాట. ఎస్ అండి. సో చక్కగా స్పైసీగా, కొంచెం పుల్ల పుల్లగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి బనానా 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఫుడ్ కలర్ చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె వేడి పెట్టుకుందాం. సో బ్యాటర్ రెడీ చేసుకున్నామండి. సో బౌల్లో 65 కి మనకి బ్యాటర్ కంపల్సరీ కదా? ఎస్ అండి. సో కోటింగ్ వస్తుంది కదా, పకోడీ ఇలా చేసుకుంటాం. మైదా, సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, ఓకే, అలాగే ఫుడ్ కలర్ అండి. ఓకే. సో బేసిక్ గా మనము చాలా వాటిలో ఫుడ్ కలర్ వాడము, కానీ 65 అనేసరికి కొంచెం ఆ రెడ్ కలర్ ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది కాబట్టి సో కొంచెం కొద్దిగా వాడుకోవచ్చు. అండ్ ఈ మధ్య కొంచెం న్యాచురల్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి మనకి, అంటే వెజిటేబుల్స్ నుంచి తీసినవి, అవి బీట్రూట్ జ్యూస్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా మనకి న్యాచురల్ కలర్ వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అట్లాంటి వాడిన. బేసిక్ గా ఈ 65 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, బనానా 65. సో ఎప్పుడు 65 అనగానే జనరల్ గా గోబియో లేకపోతే ఈ పొటాటోతోనో కొంచెం నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు అలాగా మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తుంటారు. సో మనం తినని వెజిటేబుల్స్ని ఇంట్రెస్టింగ్గా రెసిపీస్ ఎలా చేసుకోవచ్చు అనేవి, ఇట్లాంటి ఐడియాస్ చూసినప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో బేసిక్గా అరటికాయతో బజ్జీల వరకే మనం పరిమితం అయిపోతాము, కానీ ఇక్కడ 65 అనేసరికి ఇంట్రెస్టింగ్ రెసిపీ కదా. కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. ఓకే, ఓకే. సో దీంట్లో ఉడికించిన అరటికాయ ముక్కలు. మనకి ఇంకా మెయిన్ అంటే ఇదే స్నాక్ కాబట్టి కొంచెం ఆ సైజ్ లో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఆ కోటింగ్ కూడా వస్తుంది కదా, సో మరి పెద్దగా చేసుకున్నా సో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇంకా సైజ్ పెరుగుతుంది కాబట్టి చూసుకొని సైజ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. సో బేసిక్ ఈ స్నాక్స్ అన్ని కూడా అంటే డబుల్ ప్రాసెస్ ఉండేసరికి చాలా టైం పడుతుంది అనుకుంటాం, కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనకి, ఎందుకంటే బ్యాటర్ కలుపుకొని అందులో డిప్ చేసి వేసేసుకోవటమే కదా. సో జస్ట్ ఆ ముందు ప్రీ కుక్ చేసుకోవడానికి కొంచెం టైం, ఇంకా టేస్టీగా వంటలు కావాలి అనుకున్నప్పుడు ఆ మాత్రం ప్రాసెస్ అనేది ఉంటుంది, టైం మనం స్పేర్ చేయాలి, తప్పదు. అండ్ ఇలాంటివి ఎలాగో బేసిక్గా మనం ఈవినింగ్ టైమ్స్లోనే ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి ఈవినింగ్ హ్యాపీగా రిలాక్స్ అయినప్పుడు కొంచెం ఇలాంటివి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడైనా తినచ్చు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేసి. ఓకే, కొంచెం మనకి ఇది ఫ్రై అయిందంటే మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము కూడా ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ హెయిర్ బాగా సిల్కీ కావాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. మందారాకుల్ని బాగా దంచి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని కుంకుడుకాయ రసంలో కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన హెయిర్ సిల్కీగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతున్నా రాజు గారు, ఇంకొంచెం వేగాల? కొంచెం అండి. ఓకే, ఎందుకంటే కొంచెం ఆ ముక్కకు అది పట్టేసేయాలి. సో లేదంటే మనం ఇక్కడ పెరుగులో వేసి కలిపేసినప్పుడు ఆ పై నుంచి ఆ లేయర్ అనేది వెళ్ళిపోతుంది, ఊడిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇంకొంచెం వేగితే మనకు బాగుంటుంది. ఓకే, సో ఇది అటువైపు మార్చేసుకొని మనం మిగతా ప్రాసెస్ చూసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్, బేసిక్గా అరటికాయ కూడా బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఎస్. సో ముందుగా పచ్చిమిరపకాయలు, సో 65లో కొంచెం ఎక్కువగానే పడతాయి. 65లో ఎన్ని పచ్చిమిరపకాయలు ఉంటే అంత బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా.
ఎందుకంటే బేసిక్ గా పచ్చిమిరపకాయలు కూడా పెరుగు పులుపు అవన్నీ పట్టేసేసి ఆ ఘాట్ అనేది ఉండదు, ఉండదు. బాగుంటుంది. సో కరివేపాకు, సో ఇది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకే. సో దీంట్లో సో మెయిన్ పెరుగు. సో 65లో ఎప్పుడైనా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అంటే ఆ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది మనం బయట తిన్న 65కి ఇంట్లో ఉన్న 65కి. ఓకే, తీసేసుకోవచ్చండి. ఓకే. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. సో ఇక్కడ పెరుగు సరిపడా. వావ్, ఈ కలరే ఎంత నోరు ఊరుతోందో. వేసేనా రాజుగారు? వేసేసేయండి. ఓకే, డన్. సో ఈ ముక్కలు కొంచెం ఆ పెరుగును మొత్తం పీల్ చేసుకుంటే రెడీ. డిష్ రెడీ అవుతుంది. సర్వ్ చేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా ఎంత బాగా వస్తుందో. సో పెరుగు వేసిన తర్వాత పెరుగులో కూడా కొద్దిగా నానుతుంది. అవునవును, చాలా బాగా వస్తుంది. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ అరటికాయని కూడా బేసిక్ గా కొంతమందికి కొన్ని వెజిటేబుల్స్ తినరు అంటే తినరు, ఇంకా అంతే. అది ఎలా చేసి పెట్టినా. కానీ ఇట్లాంటి స్నాక్స్ చేస్తే మాత్రం ఇంకా కష్టం. సో ఫస్ట్ ఆ స్మెల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ స్మెల్, ఆ టెక్స్చర్ ఒకటి, కలర్ కి అది అరటికాయ కాకరకాయ ఏ కాయ అయినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది అలాగా. ఓకే ఓకే. సో పై నుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. సో బేసిక్ గా 65లో మనకి ఎంత గ్రీన్ ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి. సో బనానా 65 రెడీ. వావ్, సో యమ్మీ కదా. కొంచెం మరీ పొగలొస్తుంది కాబట్టి ఇప్పుడే తినకూడదు, కాసేపు పక్కన పెట్టేద్దాం. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? ఆరెంజ్ తో ఫ్లవర్స్ చేస్తున్నానండి. ఓకే. హాఫ్ కట్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా ఘాట్లు పెట్టేసి ఇలా స్లాంట్ కట్ ఇచ్చేసేయాలి. ఓకే. సో ఇది కొంచెం మనకు హైబ్రిడ్ అయితే బాగా వస్తుందండి ఫ్లవర్. ఓకే. సో ఇంకోటి కూడా చేసేస్తాను. ఓకే. ఓకే. కొంచెం కాయ గట్టిగా ఉంటే మనకి కటింగ్ ఈజీగా ఉంటుంది. బాగుంది. సో ఇది కాస్త కారం కారంగా అనిపిస్తే మధ్య మధ్యలో ఈ ఆరెంజ్ ని అలా అలా చప్పరించేయచ్చు. ఎస్, రెడీ. వావ్, సో కలర్ఫుల్. చూసారు కదండి, చక్కగా 65 రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బనానా 65 తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అరటికాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా 65 రెడీ.